Hi friends, I am Rashmi from wlrtraining. మనం అంతకుముందు వీడియోలో అసలు ఎలా ఒక ప్రైస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాని కాస్ట్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి చూసాము. ఇప్పుడు టేబుల్లో ఉన్న వాల్యూస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాము. నేను ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది ఆ వాల్యూకి ఉంది. ఈ డిప్లో మొత్తం నాకు కావాల్సిన టేబుల్కి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కాబట్టి నేను ఈ క్లాస్ వాల్యూని కాపీ చేసుకున్నాను. ఇలా అయిపోయింది అక్కడ. ఇప్పుడు టేబుల్ info ఒక సూప్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. పైన నేను ఎందుకు యూస్ చేసినప్పుడు ఇలా ఇంకో టేబుల్ ఏదైనా ఉంటే అది కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. పైన నా ప్రాసెస్ పర్సెంటేజ్ అనేది పారామీటర్ తీసుకుంటుంది. బట్ క్లాస్ కాపీ చేసిన తర్వాత ఇప్పుడు దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ప్రింట్ టేబుల్ info మనకి ఇప్పుడు అవుట్పుట్ అని వచ్చింది. ఇదంతా ఆ టేబుల్లో ఆ డిప్లో ఉన్న ఇది మొత్తం టేబుల్లో ఉన్న డేటా మొత్తం ఇది. ఇప్పుడు మనము దీన్ని ఈ లిస్ట్ రూపంలో ఉంది కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ అనేది మనం ప్రింట్అవుట్ చేద్దాం. రియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కదా, కాబట్టి 0. ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ రన్ చేయండి. నో ప్రాబ్లం, సేవ్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాం విత్ రెస్పెక్ట్ టీఆర్ అనేది చూద్దాం. ఇవి వాల్యూ నాకు ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే తర్వాత మొత్తం వాల్యూస్ చూద్దాం. నేను ఈ టేబుల్లో ఈ ప్రీవియస్ కోర్స్ అనే వాల్యూని అండ్ దాని యొక్క డేటాని దాని యొక్క కాస్ట్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రీవియస్ కోర్స్ అనేది ఎక్కడుంది చూడండి, ఈ టీఆర్ అనేది ఉంది. అంటే విత్ రెస్పెక్ట్ టు టీఆర్ నేను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేను ప్రింట్అవుట్ చేయాలనుకుంటున్నాను.
రెస్పెక్ట్ టు డివ్ అనేది స్టాటిక్ వాల్యూలో ఉంది, మిగతావన్నీ డైనమిక్గా ఉన్నాయి. కాబట్టి నేను ఈ టీఆర్ని యూజ్ చేసి ఇక ఫస్ట్ వాల్యూ అనేది ఎలా ప్రింట్అవుట్ చేయాలో చూపిస్తాను. డాట్ ఫైన్ respect to TR. Okay. Clear this. Clear this. Save this. రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు మళ్ళీ మొత్తం వాల్యూ వచ్చింది. ఇది అయిపోయినది. ఓకే, మనం 0th ఇండెక్స్ టేబుల్ 0th ఇండెక్స్ నేసి చూద్దాం. మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. Same, and I want to clear my screen. And run. TR. Okay, మన ఫస్ట్ TRలో ఉన్న వాల్యూస్ మొత్తం వచ్చేసి TRలో ఉన్నమాట. మనం బేస్ చేసి స్పాన్ చేసుకుని ఇక్కడ మనకు కావాల్సినది మొత్తం ఏ స్పాన్లో ఉంది, క్లాస్ ఈ స్పాన్లో ఉంది. ఆ స్పాన్లో వచ్చి మన వాల్యూస్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ ప్యాన్ తీసుకుందాం. Find dot span and 0th index. అంటే టెక్స్ట్ రూపంలో రావాలనుకుంటున్నాం కాబట్టి డాట్ గెట్ టెక్స్ట్ మెథడ్. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ప్రింట్అవుట్ చేద్దాం. సేవ్. I want to clear my screen also. Clear this and run this. అది చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాం. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ప్రీవియస్ క్లోజ్ అనేది అది మనకు ఎక్స్ట్రాక్ట్. తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది ఏంటి, ఇది లిస్ట్లో ఇది ఇండెక్స్ 0 అయినప్పుడు ఇది ఇండెక్స్ 1 అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే సేమ్ యూజ్ చేసి నేను ఇప్పుడు ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాను అండి. ఇలా ప్రీవియస్ heading and heading కాదు, దీని మొత్తాన్ని
ఎక్స్ ఇలా పెట్టాను. తర్వాత మనకు కావాల్సిన ప్రీవియస్ కాస్ట్ value close value equal to same. ఇక్కడ మనం ఇండెక్స్ అనేది ఇన్నర్ 0 యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ 1 యూజ్ చేయాలి. మీకు తెలుసు కదా మనం చేసిన మొత్తం అనేది రూపంలో స్టోర్ అయి ఉంటుంది. అది ఇండెక్స్ 0 అయినప్పుడు ఇది ఇండెక్స్ 1. అండ్ నెక్స్ట్ ఫస్ట్ I want to print the two values. Print previous heading, and next I want to print previous close value, and I want to save it. నేను నా స్క్రీన్ మొత్తం క్లియర్ చేస్తున్నాను. రన్ ఇట్. చూడండి ఇది మన హెడ్డింగ్. ఫస్ట్ మనం హెడ్ చేసింది ఫస్ట్ సారి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన హెడ్డింగ్, దాని కాస్ట్. ఇప్పుడు మనం ఏం చేసాం, టేబుల్లో ఉన్న ఫస్ట్ ప్రీవియస్ క్లోజ్ హెడ్డింగ్, ప్రీవియస్ క్లోజ్ వాల్యూ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఒకే రోలో రావడానికి చూస్తున్నాను. అదే కన్కాటినేషన్. మీకు కన్కాటినేషన్ తెలుసని నేను అనుకుంటున్నాను. I want to remove this, save it and run it. చూడండి ఇప్పుడు మనకి ప్రీవియస్ క్లోజ్ యొక్క వాల్యూ అండ్ హెడ్డింగ్ అనేది ఒకే రోజు వచ్చింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక వాల్యూ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూసాం. అంటే ఫస్ట్ వాల్యూ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని చేసాం. తర్వాత వీడియో లూప్ యూజ్ చేసి ఈ వాల్యూస్ అన్నింటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాము. Thank you for watching this video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share, subscribe to our channel. Thank you.